మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అధికంగా ఉంది. అలాగే ఆకస్మికమైన పరిస్థితులు కూడా, అంటే మీరు ఎదురు చూసిన విషయాలలో ఆకస్మికమైన విషయాలు మీరు తెలుసుకునే అవకాశం ఉంది. దానివల్ల అది మీకు చాలా వరకు ఆనందదాయకంగానే ఉండే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న విషయాల్లో కొన్ని ఫలితాలు ఆకస్మికంగా మీకు కొత్తటి విషయాలు నేర్చుకునే అవకాశం లాంటి దానికి అవకాశం ఉంది. అలాగే వాహనాలు నడిపేవారు కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద కొన్ని ఉన్నతంగా, అంటే మీరు ఆశించిన విధంగా ఫలితాలు ఏర్పడడం అనేది, తద్వారా దాని పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలత అనేది ఒకటి ఇక్కడ మనకు కనబడుతుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కొత్త ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి, వ్యాపార వ్యవహారాలు మొదలైన విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అంతేకాకుండా మిత్రులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ మీద మీకు నమ్మకం తగ్గకుండా తగిన విధంగా జాగ్రత్తతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. విద్యాపరమైన విషయాల మీద అభివృద్ధికరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెడతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాలు కావచ్చు, మాట విలువ కావచ్చు, కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద అధికంగా దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం కానీ, కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అధికంగా ఉంటాయి. అధికమైన ఎమోషన్స్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ముఖ్యంగా చేయాలి. అది రుణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే రావాల్సిన లాభాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత ఎమోషన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కూడా, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులలో ముఖ్యంగా తండ్రి పెద్దల యొక్క ఆరోగ్యం మొదలైన అంశాలు, లేకపోతే వారి కొరకు వారితో మీ యొక్క ర్యాపో కావచ్చు, వారితో కలిపి తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, ఘర్షణలకి తావివ్వకుండా కొంతవరకు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యలను అధిగమించవచ్చు. రహస్య శత్రువులను అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు.